అర్చన ఇల్లు వదిలిపెట్టిపోయి ఇన్నాళ్ళయింది. ఎలా ఉందో ఎక్కడుందో. లేచిపోయిన ఆడదానికేంటి, సుఖంగానే ఉంటుంది. ఇక్కడ మీరు దిగులు పడుతున్నారు గాని అక్కడ మీ కోడలు ఎవడి పక్కలోనో మంగా నా మీద అరుస్తున్నారేంటండి? నాకంతా చిన్నమ్మగారు చెప్పారులేండి. ఏమని చెప్పింది మీ చిన్నమ్మగారు? ఉన్నమాటే రాత్రికి రాత్రే తమరి పెద్ద కోడలు బీర్వాలో ఉన్న డబ్బు నగలు అన్ని సర్దుకొని కుంటి కులాసం లాంటి మొగుడుతో సుఖం లేక ఉంచుకుంటానన్న ఎవరితోనో లేచిపోయింది అని. నోర్మై! నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నరికి పోగులు పెడతాను. పోయబ్బో, ఉన్నమాట అంటే ఊలికెక్కువని. ఆడదాని వైపోయావు కాబట్టి వదిలిపెడుతున్నాను. లేకపోతే నా అర్చన గురించి నువ్వు కూసిన కారు కొత్తలకి నిన్ను మర్డర్ చేస్తుండేవాణ్ణి. పో, వదిలిపో. నా భార్య, నా అర్చన దేవత. ఆ దేవత నా జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే. మూర్ఖుళ్ళ అర్చన మనసును ముక్కలు చేశాను. అనుమానం అనే దయ్యం నా నెత్తి మీద తాండవం చేస్తుంటే నా ఇంటి దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నా భార్య నిప్పు లాంటిది. ఆ నిజాన్ని గ్రహించలేక నేనే తప్పు చేశాను. నా ఇంటి మహాలక్ష్మిని నేనే కడప దాటి వెళ్ళిపోని కసిరి కొట్టాను. వెళ్ళిపోయింది. అహోరాత్రులు నేను కోలుకోవాలని పరితపించిపోయిన నా అర్ధాంగి అనుక్షణం నేను పైకి రావాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆరాటపడిన నా అనురాగ దేవత అర్చన గడప దాటి వెళ్ళిపోయింది. డబ్బుని నగల్ని మూట కట్టుకొని కాదు, ఈ పాపాత్ముడు పెట్టిన బాధల్ని, వేసిన నిందల్ని తన గుండెల్లో నిస్సహాయంగా దాచుకుని రాత్రికి రాత్రి వెళ్ళిపోయింది. నీ పెద్దాడిప్పుడు బతుకున్న శవం లాంటి వాడమ్మా, జీవశవం లాంటి వాడు. ఊరుకోరా, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అంతే చాలు. చాలదు నాన్నగారు, అనుభవించాలి, ఇంకా ఇంకా అనుభవించాలి. అనుమానంతో కళ్ళు మూసుకుపోయిన స్థితిలో నీచుడున్నాయి, దుర్మార్గుడున్నాయి. నా అర్చన్ని కంట నీరు పెట్టించిన పాపానికి శిక్షగా ఇంకా ఇంకా అనుభవించాలి, ఇంకా ఇంకా అనుభవించాలి. పెద్దాడా, ఏం మాటలు రావి? నిజాలు నాన్నగారు, నేను పాపం చేశాను. పుత్తడిని ఇత్తడని భ్రమపడ్డాను. జాతి రత్నాన్ని కులకరాయని దూరం చేసుకున్నాను. ఈ కోడల్ని, ఒక పతివ్రతని పతితాన్ని నిందించి పాపాన్ని మూట కట్టుకున్నాను. నా కన్నీళ్లతో అర్చన కాళ్ళు కడిగినా నేను చేసిన పాపం పోదు.
నేను చేసిన పాపానికి నిష్కృత లేదు 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 నిష్కృత లేదు లేదు లేదు. తమ్ముడు, నన్ను క్షమించరా, నన్ను క్షమించు. నన్ను క్షమించు. హరి, ఒరే హరి, అన్నయ్య గారు మీరా? రండి రండి. ఏమా అన్నపూర్ణమ్మా, బాగున్నావా? హరి ఏడి, ఇంట్లో లేడా? ఉన్నారండి, రండి. దొరగారు ఏం చేస్తున్నారో ఏమో. హరి, ఏమైందిరా? సింహంలా ఉండేవాడివి నువ్విలా అయిపోయావేంట్రా? సింహం ముసలిదైపోయింది కదరా, అందుకే మంచానికి వచ్చేసింది. హరి, ఏంట్రా మాటలు? చెల్లెమ్మ, వీడిలా అయిపోవటానికి కారణం ఏంటి? అసలు జబ్బేంటి? బాధ, మనిషిని కృంగతీసే మనోవ్యధ. మీకంత బాధేం వచ్చిందమ్మా? బంగారం లాంటి ఇద్దరు కొడుకులు, రత్నాల్లాంటి కోడళ్ళు. కోడళ్ళంటే గుర్తుకొచ్చింది. మీ పెద్ద కోడలు అర్చనేది? కనిపించదే? ఇంట్లో లేదా? లేదు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అది తెలియకనే మా బాధంతా. అసలేం జరిగింది? నా కొడుకు పెళ్లికి పిలవటానికి వచ్చినప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా? అప్పుడు బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడే బతకలేకపోతున్నాం. హరి, నీ కొడుకు పెళ్లికి ఢిల్లీ వచ్చినప్పుడు ఎంతో గర్వంగా చెప్పాను, గుర్తుందా? ఇలా మీసం మెలేసి నాకేమిట్రా తక్కువ, నాకన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు అని గర్వంగా చెప్పాను, గుర్తుందా? గుర్తుందిరా. అప్పుడు నేను నిజంగా నువ్వు అదృష్టవంతుడిరా అన్నాను. ఆ అదృష్టమే తిరగబడింది. నీకింత గర్వం ఎందుకురా అని వాడు, ఆ పైవాడు పెడీమని ఒకడిచ్చాడు. దాంతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు సిరి సంపదలు పోయాయి, సుఖ సంతోషాలు పోయినాయి, ఆరోగ్యం కూడా
హరి, నిజంగా నీకు ఇలా జరుగుతుందని నా కల్లో కూడా అనుకోలేదురా. నీ కుటుంబం ఇలా ముక్కలు చెక్కలవుతుందని నేను కూడా అనుకోలేదు. హరి, ఏమండి? ఏ జన్మలో ఏం పాపం చేశానో గాని ఏమండి ఏమిటండి ఆ మాటలు? చెప్పని అన్నపూర్ణ, వెళ్ళిపోతే మన గుండెల్లో బాధను చెప్పుకోవటానికి ఎవ్వరూ ఉండరు కదా. చాలురా, చాలు హరి, ఇంకేం చెప్పద్దు. నాకంతా అర్థమైంది. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు నాకు ఏ లోటు లేదు. అందుకే మీరు ఈ కష్టాల్లోంచి బయటపడటానికి కావలసినంత సహాయం నేను చేస్తానురా. వద్దు వద్దు, ఆ మాట అన్నావు చాలు. హరి, ప్లీజ్, నా గుండెల్లోని బాధ చెప్పుకున్నది నీ సహాయాన్ని కోరి కాదురా. నువ్వు కష్టాల్లో ఉంటే నీ స్నేహితుడిగా ఈ మాత్రం సహాయం చేయకూడదా? ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకురా. సరే, నీ ఇష్టం. కానీ అవసరం అనుకున్నప్పుడు మాత్రం నేనొకని ఉన్నానని మాత్రం మర్చిపోకు. అలాగే, తప్పకుండా. అయితే నీకు బయలుదేరతాను. ఆ. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఆ. చెల్లెమ్మ, నీ వెళ్ళొస్తాను. మంచిదండి. వస్తానురా. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే.
సౌందర్య రెడీయా? ఆ పదమ్మా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎక్కడికి మమ్మీ ఇంత హడావిడిగా వెళ్ళేది? మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ రెడ్డి గారని చాలా పెద్ద కాంట్రాక్టర్. ఆయనిలా చిటికేస్తే సెక్రటేరియట్లో ఏ పని కావాలన్నా క్షణంలో అయిపోతుంది. మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ కూడా ఉన్న పెద్ద మనిషి. మ్మ్హ్మ్. ఆయన గారి భార్య శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవడానికి హై లెవెల్ సర్కిల్ వాళ్ళందర్నీ పేరెంటానికి రమ్మని మరీ మరీ చెప్పింది. మనం వెళ్లేది ఆ పేరెంటానికే. వాట్? పేరెంటానికా? వాట్ మమ్మీ, ఐ యు జోకింగ్? నా గురించి అంతా తెలిసి కూడా నేను పేరెంటానికి వస్తానని ఎలా అనుకున్నావు? అనుకోవడం కాదమ్మా, రావాలి. మమ్మీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ రెడ్డి గారు మీ డాడీకి ఫ్రెండ్ మాత్రమే కాదు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ బిగ్ షాట్. అలాంటి వాళ్ల ఫ్యామిలీతో పరిచయాలు పెంచుకుంటే ముందు ముందు చాలా లాభాలుంటాయి. అందుకని పొలోమంటూ పేరెంటానికి ఎగ్గేసుకుని వెళ్తారా? నా వల్ల కాదు మమ్మీ, ఐ కాంట్. కావాలంటే నువ్వే వెళ్ళు. అది కాదమ్మా, ఆ రెడ్డి గారి భార్య కిందటిసారి కలిసినప్పుడు కూడా అడిగింది, ఏం సంగీత, మీ సౌందర్యని మా ఇంటికి తీసుకురాకూడదనుకున్నావా లేక తనే రానంటోందా అని. అంటే అనుకోని మమ్మీ, పని పాట లేని ఆడోళ్లంతా ఒక దగ్గర చేరడం, ఈ నెక్లెస్ ఎక్కడ చేయించావు, ఈ చీర ఎక్కడ కొన్నావు, మీ అల్లుడేం చేస్తున్నాడు, ఇంకా నీళ్ళోసుకోలేదా అంటూ చెత్త కబుర్లు చెప్పుకోవడం. బాప్రే, నా వల్ల కాదు. ఐ జస్ట్ హేట్ మామ్. అంటే నాకు మాత్రం ఇష్టం ఉండే బయలుదేరాననుకున్నావా? తప్పనిసరి తద్దినాల్లాగానే తప్పనిసరి ఫంక్షన్లు ఉంటాయి. ఏం చేస్తాం, సొసైటీలో ఉన్నాం కదా, భరించాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నంత కాసేపు పెదాల మీద చిరునవ్వుని అతికించుకొని ఓపిగ్గా భరించాలి. సర్కిల్ పెరగాలంటే ఇలాంటివన్నీ తప్పవు మరి. మై గాడ్, అంటే ఇవాళ నా పేషెన్స్ కి పరీక్ష అన్నమాట. సరే, తప్పదన్నాక చేసేదేముందికా? గంగిరెద్దులాగా గంధం పూయించుకుంటా, పెద్దమ్మ తల్లిలాగా ఇంత పెద్ద బొట్టు పెట్టించుకుంటా. పద. అది అలా ఉండాలి. ఆ, ఉంటానుంటాను. కానీ గుచ్చి గుచ్చి నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరైనా కెలికారనుకో, అప్పుడు చెప్తా. ఇదిగో, అంత పని చేయకే. ఒక్క గంట సేపు నాకోసం, సరేనా? సరే. మై స్వీట్ డాటర్, పద. స్వప్న, ఇంకా రెడీ కాలేదా? ఆంటీ, వాళ్ళెవరింటికో నేనెందుకు, మీరు వెళ్ళిరండి. మళ్ళీ మొదలు పెట్టావా? ఎంతసేపని ఒక్కదానివే ఇంట్లో కూర్చునుంటావు? చూడమ్మా, ఇలాంటి ఫంక్షన్లకు వెళ్తూ ఉంటేనే కాస్త రిలీఫ్గా ఉంటుంది. అది కాదా ఆంటీ. ఇంకేం మాట్లాడకు, త్వరగా రెడీ అవు. తప్పదా? తప్పదు కాక తప్పదు. త్వరగా రెడీ అవు. అమ్మా, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? అవునరా, రెడ్డిగారి భార్య ఫంక్షన్కు పిలిచింది, తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పింది. అందుకే స్వప్నను కూడా తీసుకెళ్తున్నాను. అబ్బా స్వప్న, నీకు నాదిష్టే తగిలేలా ఉంది. అమ్మా, ఆ? ఇంతకీ రెడ్డి గారింట్లో ఏం ఫంక్షను? ఏదో ఆడవాళ్ల ఫంక్షన్ రా. ఏ, నువ్వు కూడా వస్తావా? అది కాదు,
మిమ్మల్ని అక్కడి దాకా డ్రాప్ చేద్దామని. డ్రాప్ చేసి బయట వెయిట్ చేస్తావా? ఏం అక్కర్లేదు కానీ ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకో. మరి మీరెలా వెళ్తారు? డ్రైవర్ని తీసుకొని. చాలా స్వప్న, లేట్ అయిపోతుంది, పద. మమ్మీ, వైభవ లక్ష్మి వ్రతం చేస్తే ఇంట్లోకి బంగారం రాసులుగా వచ్చి పడుతుందా? సంతాన లక్ష్మి వ్రతం చేస్తే పొలోమంటూ పిల్లలు పుట్టుకొచ్చేస్తారా? జ్ఞాన సరస్వతి వ్రతం చేస్తే చదవకుండానే డైరెక్ట్గా డిస్టింక్షన్లో పాస్ అయిపోతారా? మంగళగౌరి వ్రతం చేస్తే మొగుళ్ళు పెళ్ళాలని కాల్చుకొని తినకుండా ఉంటారా? ఆంటీ, ఆ రెడ్డి గారి భార్య అంత మంచిదా? చాలా మంచిదమ్మా. ఆవిడకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే ఇంట్లో ఎప్పుడు ఏ వ్రతం చేసుకున్నా అందర్నీ పట్టుబట్టి తప్పకుండా రమ్మంటుంది. చా, ఏంటి మమ్మీ చాదస్తాలన్నీ? మిడిల్ క్లాస్లోనే అనుకుంటే మన హై క్లాస్లో కూడానా? కర్మ. సౌందర్య, క్లాసు ఏదైనా నమ్మకాలు నమ్మకాలేనమ్మా. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ నమ్మకంతోనే వస్తున్నారా? నమ్మకంతోనో అవసరంతోనో ఎలాగైతేనేంటి, వస్తున్నారా కాదా? ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి తీరాలి. ఎందుకో తెలుసా? రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో రూలింగ్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. గ్యారంటీగా గెలుస్తారు. కేబినెట్ మంత్రి కూడా అవుతారు. అప్పుడు రెడ్డి గారి భార్యతో ఎవరికుండవు అవసరాలు? ఆవిడకు పరిచయం చేయాలనే నిన్ను కూడా నాతో తీసుకెళ్తున్నాను. నన్నెందుకు పరిచయం చేయడం? ఎందుకో అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? సారీ అమ్మా, ఎవరో తోస్తే తోస్తే మీద పోసేయడమేనా? కళ్ళు పోయాయా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. బంగారం లాంటి చీర పాడు చేసింది కాక మర్యాద కావాలా? సంగీత, ఏంటమ్మా ఈ గొడవ? కాకపోతే మరేంటండి, మనలాంటి హై లెవెల్ వాళ్ళ మధ్యకి ఇలాంటి చెత్త రకం వాళ్ళని పిలిస్తే చెత్త రకం వాళ్ళెవరో, సంస్కారం లేని వాళ్ళెవరో కనిపిస్తూనే ఉంది. ఆవిడ కాదు, అసలు నీకు లేదు మర్యాద. ఆంటీ, పదండి. స్వప్న, ఆగమ్మా. క్షమించండి, మా ఆంటీకి అవమానం జరిగిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. రండి ఆంటీ. మమ్మీ, ఏం జరిగింది మమ్మీ? ఆ దెయ్యం నన్ను కొట్టింది. ఎవరు మమ్మీ? చెప్పు. దాన్ని ఇక్కడికిక్కడే పాతేస్తాను. అదిగో ఏయ్, నిన్నే! ఆగు!
సంగీత ఏంటమ్మా ఇది? చాలు, పేరంటానికి పిలిచి గొప్ప వాయినమే ఇప్పించారు. హ్! ఎవరు ఎవరు మమ్మీ? నీ మీదే చేయి చేసుకున్నంత గట్స్ ఉన్నాడది. చెప్పు, ఎవరు ఆ కార్లో వెళ్ళింది? ఎవరు? అర్చన. స్వప్న, నీలో ఇంత కోపాన్ని నేనెప్పుడూ చూడలేదమ్మా. మరి ఎంత పొగరు ఆవిడికి? మిమ్మల్ని కొడుతుందా? నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా? ఎందుకంత కోపం? జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కదా. ఏంటంటే మీరు చేసిన తప్పు? ఎవరో తోస్తే కాస్త జ్యూస్ ఒలికి ఆవిడగారు చీర మీద పడింది. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? పైగా మిమ్మల్ని పట్టుకుని అంతలేసి మాట్లాడుతుందా? అందుకే ఆవేశం పట్టలేక లాగపెట్టి ఒక్కటి పీకాను. నా మీద నీకెందుకమ్మా ఇంత అభిమానం? ఆంటీ, మీరే గనుక లేకపోతే ఈ పాటికి నేను ఎక్కడుండేదాన్నో, ఏమైపోయేదాన్నో. నాకు పునర్జన్మని ప్రసాదించిన దేవత మీరు. అలాంటి మీ మీద చేయి చేసుకుంటుందా? ఆవిడ దగ్గర లక్షలు కోట్లు మూలుగుతుంటే ఒంటి నిండా నగలు దిగేసుకోమనండి. నోట్ల కట్టలతో పరుపులు కుట్టించుకుని వాటి మీద పడి దొర్లమనండి. అంతేగాని వదిలేయమ్మా. ఎలా వదిలేస్తానా ఆంటీ? అలాంటి పొగరుబోతుల్ని చేత్తో కాదు, చెప్పు తీసుకుని కొట్టాలి. అబ్బా, జరిగిందేదో జరిగిపోయింది. ఆవిడ నన్ను కొడితే నువ్వు ఆవిడని కొట్టావు. చెల్లుకు చెల్లు, ఇంకొదిలి. జరిగిన అవమానాన్ని మీరు మర్చిపోగలరేమో గాని నేను మాత్రం మర్చిపోలేను. సంగీతో గింగీతో ఇంకోసారి ఆవిడ నా కంట పడితే అప్పుడు చెప్తాను. హ, ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని కొడుతుంది? తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతోంది. ఆంటీ, అలా నవ్వకండి. స్వప్న, నీలాంటి మంచి మనసున్న ఆడపిల్ల మా కళ్యాణికి దొరకటం నిజంగా మా అదృష్టం. ఏం కాదు, దేవుళ్ళలాంటి కళ్యాణ్ గారి కారు కింద పడ్డం నాదే అదృష్టం. స్వప్న, నువ్వు మాకు దగ్గరవ్వాలని దాచిపెట్టింది కాబట్టే ఆ రోజు అలా జరిగింది. నీ మనసులో నా మీద ఎంత అభిమానం ఉందో బయటపడ్డానికే ఈ రోజు ఇలా జరిగింది. ఆంటీ, అవునమ్మా, ఈ చెంప మీద తగిలిన దెబ్బని నేను అప్పుడే మర్చిపోయాను. కానీ ఇప్పుడు నువ్వన్నావే, ఈ మాటల్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నీ పేరు తెలియనప్పుడు నేనే నీకు స్వప్న అని పేరు పెట్టాను. నిజంగా నువ్వు మా స్వప్నాల్ని నిజం చేయటానికి ఆ భగవంతుడే పంపించిన దేవతవమ్మా. నా బంగారు తల్లివి. ఆంటీ, ఆంటీ అని కాదు, అత్తయ్య అని నువ్వు నోరారా పిలిచే శుభముహూర్తం కోసం నేనెంత ఆరాటంగా ఎదురు చూస్తున్నాను. నీకెలా చెప్పనమ్మా? అలా చూస్తున్నారేంటి? మల్లెపూలతోనా మంచి గంధంతోనా మా స్వప్న మంచి మనసుని దేంతో పోల్చాలా అని. పోండా ఆంటీ. మమ్మీ, నువ్వు సరిగ్గా చూసావా? అది అర్చనేనా? ముమ్మాటికి అదే. కావాలనే నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసింది. మీ మమ్మీ చెంపని చెళ్ళుమనిపించింది. కళ్ళు మూసినా తెరిచినా అదే సీన్ రిపీట్ అవుతుంది. నా రక్తం మరిగిపోతుంది. అవమాన భారతం నా గుండె దహించుకుపోతోంది. అసలు ఆ అర్చన అక్కడికి ఎలా వచ్చింది?
తప్పుడు పని చేసి ఇంట్లోంచి పారిపోయింది. నిన్ను చూస్తే భయపడాలే కాని నీ మీదే అటాక్ చేయడం ఏంటి? అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? అది కాదు మమ్మీ. వద్దు, నాకింకేం చెప్పొద్దు. ఇన్నాళ్ళు నా కూతురిగా నీకు అన్నీ ఇచ్చానే తప్ప ఏనాడు ఇది కావాలి అని అడగలేదు. కానీ నిన్ను కన్న తల్లిగా ఇప్పుడు అడుగుతున్నాను. మీ మమ్మీ చెంపని చెళ్ళుమనిపించిన ఆ రాక్షసిని తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలి. చేస్తావా? అలాగే మమ్మీ. నీ మీదే చేయి చేసుకునే దాకా వచ్చిందంటే దానికి బాగా ఎక్కువైంది. ఇన్నాళ్ళు ఎక్కడో రహస్యంగా దాక్కుని ఇప్పుడు బయటికి వస్తూనే కావాలనే నీ మీద అటాక్ చేసింది అంటే ఖచ్చితంగా దాని వెనకాల సపోర్ట్గా ఎవరో ఉన్నారు. ఎవరో కాదు, ఆంటీ అంటూ ఆ ముసల్దాని వెనక వెళ్ళిపోయిందే అదే ఇన్నాళ్ళు అర్చనకి షెల్టర్ ఇచ్చింది. నేను దాన్ని కొట్టానన్న కోపంతో అర్చన నన్ను కొట్టింది. మ్మ్హ్మ్. ఈ ఆంటీ ఎవరై ఉంటుంది? అది తెలుసుకోమని నిన్ను అడుగుతోంది. చెప్పు, పరాభవంతో రగిలిపోతున్నా నీ మమ్మీ లైఫ్లో ఫస్ట్ టైం కోరిన కోరికని తీరుస్తావా లేదా? తప్పకుండా తీరుస్తాను మమ్మీ. దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయటం మాత్రమే కాదు, నీ మీద అటాక్ చేసిన దానికి కౌంటర్ అటాక్ ఇస్తాను. దెబ్బకు దెబ్బ తీసి దాని బతుకునే నవ్వుల పాలు చేస్తాను. కన్న కూతురిగా నీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. శభాష్ శభాష్ సౌందర్య, అది ఈ ఊళ్ళోనే ఉంది. ఎవరో ఆంటీ సపోర్ట్తో రెచ్చిపోతోంది. తెలుసుకో, ఆ ఆంటీ ఎవరో ఎక్కడుంటుందో తెలుసుకో. తెలుసుకుంటాను మమ్మీ. దొంగలాగా తలదించుకొని బతకాల్సింది దొరలాగా తలెత్తుకుని తిరుగుతుంది అంటే ఏదో జరిగింది. మనకి తెలియకుండానే ఏదో జరిగిపోయింది. కుందేలు పిల్ల కొమ్ము విసిరేసేదాకా వచ్చింది అంటే విరిచెయ్యాలి. ఆ కొమ్ముల్ని విరిచేసి మళ్ళీ దాన్ని ఒంటరి దాన్ని చేసి నడి రోడ్డు మీదకి లాగి బతికినంత కాలం కుళ్ళి కుళ్ళి చచ్చేలా చెయ్యకపోతే నా పేరు సౌందర్యే కాదు. హలో, ఎవరు? నువ్వెవరు? అది శారదిల్లేనా? అవును, శారద గారిల్లే. శారద గారి ఉందా? లేరు, బయటికి వెళ్లారు. మీరెవరు? నేనెవరో నీకు అనవసరం కానీ ముందు ఈ సంగతి చెప్పు. ఆ ఇంట్లో అర్చన అనే పేరుతో ఎవరైనా ఉన్నారా? అర్చన? ఉహుం. ఆ పేరు గల వాళ్ళెవ్వరూ ఈ ఇంట్లో లేరు. లేరా? నీ పేరేంటి? స్వప్న. స్వప్న. మీరెవరు? ఇంతకీ మీకేం కావాలి? ఏం అక్కర్లేదు, ఫోన్ పెట్టే. సౌందర్య, ఏమైందే? లేదు మమ్మీ, అది ఆ ఇంట్లో లేదు. ఆ ఇంట్లో లేకపోతే ఏ ఇంట్లో ఉందో కనుక్కోవే. ఇక్కడ ఈ చెంప మీద పడ్డ దెబ్బని కళ్ళు తెరిచినా మూసినా మర్చిపోలేకుండా ఉన్నానే. డోంట్ వరీ మమ్మీ, నిజంగా అది అర్చనే అయితే అయితే కాదు,
అది అర్చనే. నా కళ్ళతో చూశాను. ఓకే ఓకే, ఆ శారద ఫోన్ నంబర్ తెలిసింది కదా. ఎలాగైనా ఆవిడ్ని కలిస్తే రెడ్డి గారింట్లో ఫంక్షన్కి ఆవిడతో పాటు వచ్చింది ఎవరో, ఎక్కడుంటుందో తెలిసిపోతుంది. సౌందర్య, ఎప్పుడో కాదు, ఆ రాక్షసి ఎక్కడుందో ఇప్పుడే నాకు తెలియాలి. తెలుసుకుంటాను మమ్మీ. ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు బయటకొచ్చింది అంటే, డైరెక్ట్గా నీ మీదే అటాక్ చేసింది అంటే ఏదో జరుగుతోంది. మనకి తెలియకుండానే ఏదో జరుగుతోంది. ఆ జరుగుతుంది ఏంటో, దానికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందో, దానికి సపోర్టుగా ఎవరున్నారో అన్నీ నాకు తెలియాలి. ఛ! ఇది ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? ఎవరు? సింధు. మాట్లాడు. హాయ్ సింధు. ఏంటే హాయ్? ఇక్కడ నాకు మండిపోతుంటే మళ్ళీ ఏమైందే? మళ్ళీ కాదు, మొన్న పెట్టిన మంటే ఇంకా మండుతోంది. నువ్వేమో ఆ మంటని చల్లార్చే ప్లాన్ చెప్తా అన్నావు. కలవ్వు చెప్పవు, అంతేగా? సింధు, వెరీ వెరీ సారీ యార్. నేను రాక్షసుని వెతికే పనిలో బిజీగా ఉండిపోయాను. రాక్షస ఎవరు? ఉందిలే, నీకు తెలియదు గాని. అదెవత్తో నాకెందుకు గాని, ముందు మా బావని పట్టిన దయ్యాన్ని ఎలా వదలగొట్టాలో చెప్పు. సింధు, చెప్పాను కదా, నాకు కొంచెం టైం ఇవ్వు. ముందు నేను వెతుకుతున్న రాక్షసి ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ నువ్వా రాక్షసి ఎక్కడుందో తెలుసుకునేలోగా మా బావ నెత్తిమీదకి ఎక్కిన దయ్యం తాళి కట్టించుకునేలా ఉంది. సింధు, అవునే, ముక్కు మొహం తెలియని దాన్ని తన కోడలిగా చేసుకోవడానికి మా అత్త ఒప్పుకోదేమో అని ఇన్నాళ్ళు ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా ఆవిరైపోయింది. అంటే ఏముంది, మా అత్త దయ్యాన్ని వెంటేసుకుని నా కాబోయే కోడలు అని 10 మందికి చెప్పుకుంటుందట. ఐ సీ. అంతదాకా వచ్చిందా? నెత్తిమిద్దాకా వచ్చింది కాబట్టే ఆ దయ్యాన్ని వదలగొట్టే ప్లాన్ చెప్పమనేది. నువ్వేమో అదెవరో రాక్షసుని వెతికే పనిలో బిజీగా ఉన్నాను అంటావు. సింధు, నేను వెతుకుతున్న రాక్షసి నాకు శత్రువు. నువ్వు వదలగొట్టాలంటున్న దయ్యం నీకు శత్రువు. ఆ రాక్షసిని, ఈ దెయ్యాన్ని ఒకేసారి మట్టి కరిపించే పక్కా ప్లాన్ని రెడీ చేశాక నేనే నీకు ఫోన్ చేస్తాను. డోంట్ వరీ.
వండర్ఫుల్. మిస్టర్ రామ్, విల్ పవర్తో మీరు విగరస్గా ప్రాక్టీస్ చేసి ఇంత త్వరగా కోలుకోవడం నిజంగా అద్భుతం. ఎవరో మీ వెనక ఉండి నడిపిస్తున్నట్టు ఎంతో పట్టుదలతో సాధించారు. థ్యాంక్ యూ డాక్టర్. నాలో పట్టుదలని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్న శక్తి నా భార్య. దూరం అయిపోయిన నా భార్య ఎక్కడుందో తెలుసుకోవాలనే నేను కాలంతో పాటు పోటీ పడుతున్నాను. ఇంకా ప్రాక్టీస్ చేస్తాను. నా శరీరంలో రక్తాన్నంతా చెమటగా చిందించైనా సరే నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. నా భార్యను ఎలాగైనా దక్కించుకుంటాను డాక్టర్, దక్కించుకుంటాను. వెతుక్కుంటాను డాక్టర్, తప్పకుండా వెతుక్కుంటాను. ఈ లోకంలో ఎక్కడున్నా సరే వెతికి తెచ్చుకుంటాను, నా దగ్గరికి తెచ్చుకుంటాను. అర్చన, అర్చన, అర్చన! అర్చన, అర్చన! అర్చన, నేను మూర్ఖుణ్ణి, అందుకే నిన్ను దూరం చేసుకున్నాను. ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇన్నాళ్ళకి ఆ దేవుడి దయ వల్ల నువ్వు కనిపించావు. ఇక నిన్ను నా ప్రాణం పోయినా దూరం కానివ్వను, దూరం కానివ్వను. వదలు! వదలు!
లేదు, నా అర్చన రాదు. మళ్ళీ ఈ జన్మకి నాకు కనిపించదు. కనిపించిన నన్ను క్షమించదు, ఎప్పటికీ క్షమించదు, ఎప్పటికీ. ఎప్పటికీ ఎప్పటికీ క్షమించదు, ఎప్పటికీ క్షమించదు. క్షమించదు. రాయ్, ఆగు! రాయ్, ఆగు! ఆగరా! రాయ్, ఆగరా! రాయ్, రాయ్! ఆగరా! రాయ్, రాయ్! ఆగరా! నా ప్రాణం కట్టి ఎక్కువరా. ఆగరా! ఆగరా! ఇన్స్పెక్టర్ గారు, ఏంటి? ఎవరో దొంగ
నా భార్య తాళిని లాక్కెళ్ళిపోయాడు. నేను వెంటపడ్డా కూడా దొరకకుండా పారిపోయాడు. ఓ, అర్థమైంది. ఇది ఆ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ పని. ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్ మీకు దండం పెడతాను. ఎలాగైనా నా భార్య తాళిని. ఓకే ఓకే, అర్థమైందని చెప్పాను కదా. ఇదిగో కంప్లైంట్ రాసి. స్నాచింగ్ ఎక్కడ జరిగింది? మెయిన్ రోడ్ పక్కనే సార్. రోజు టీవీలో ప్రకటనలు చూస్తూనే ఉన్నారు కదయ్యా. అయినా మీ ఆవిడ అంత కేర్లెస్గా ఎందుకుంది? రోడ్డు మీద నడిచేటప్పుడు చీర కొంగుల్ని భుజం చుట్టూ కప్పుకోమని మా పోలీసులు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఇంతకీ మీ ఆవిడ వాణ్ణి చూసిందా? మళ్ళీ చూస్తే గుర్తుపడుతుందా? అది వాడు తాళిని లాక్కెళ్ళింది మా ఆవిడ మెళ్ళొంచి కాదు, నా చేతుల్లోంచి. వాట్? మీ చేతుల్లోంచా? మీ ఆవిడ మెళ్ళలో ఉండాల్సిన తాళి అసలు మీ చేతిలోకి ఎందుకు వచ్చింది? ఏ మాట్లాడరే? అది అది అదే అడిగేది. మీ ఆవిడ మెళ్ళలో ఉండాల్సిన తాళి నీ చేతుల్లో ఎందుకుందా అని. అప్పుడు మీ ఆవిడ ఎక్కడుంది? అడిగేది మిమ్మల్నే. చెప్పండి. ఇన్స్పెక్టర్, నా భార్య లేదు. లేదా అంటే చచ్చిపోయిందా? లేక ఎవరితో అయినా? ఇన్స్పెక్టర్, ఓకే ఓకే ఓకే, ఎక్కడ పోతే నాకెందుకు కానీ ఎంత బరువు ఉంటుంది? అదే మీ చేతుల్లోంచి ఆ దొంగోళ్ళు లాక్కెళ్ళిపోయిన తాళి ఎంత బరువు ఉంటుంది అని అడుగుతున్నా. ఓ 3-4 తులాలు ఉంటుందా? ఉండొచ్చు. ఉండొచ్చేంటి, నీకు తెలీదా? ఇన్స్పెక్టర్, మీరు బంగారం విలువ గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను ఎంతో విలువైన నా భార్య జ్ఞాపకం గురించి బాధపడుతున్నాను. తులాల్లోనూ గ్రాముల్లోనూ దాన్ని విలువ కట్టడం ఎవరి వల్ల కాదు. ఎవడు కట్టిన తాళి వాడికి విలువైందే గాని కంప్లైంట్ రాసిచ్చారు కదా, కనుక్కుంటానులేండి. ప్లీజ్ ఇన్స్పెక్టర్, దూరమైన నా భార్య జ్ఞాపకంగా మిగిలిన ఒకే ఒక్క తీపి గుర్తది. దాన్ని ఎలాగైనా నాకు. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్తావయ్యా? సరే, మీ తీపి గుర్తును దొంగిలించిన ఆ రాస్కల్ ఎవరో కనుక్కుంటాలే గాని ఇక మీరు వెళ్ళండి. వెళ్ళమని చెప్పాను కదా. తీపి గుర్తు అంట, తీపి గుర్తు. కవిత్వం చెప్తున్నాడు. అంత తీపి గుర్తుని బీరువాలో దాచిపెట్టుకోక చేత్తో పట్టుకుని రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడో? అమ్ముకోవడానికే లేక తాకట్టు పెట్టుకోవడానికే?